రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు మనం బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: తరిగిన బీట్రూట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 5, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెమ్మలు 10, కరివేపాకు 4 రెమ్మలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 5 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 4 లేదా 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. గరిటెతో బాగా కలుపుకోవాలి. పాన్ను ఒకసారి పైకి కిందకి ఇలా మూవ్ చేయడం వలన ఆయిల్ మొత్తం పాన్ అంతా వ్యాపిస్తుంది. 2 నిమిషాలు పచ్చిశనగపప్పు వేగిన తరువాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు డైరెక్ట్గా కాకుండా ఒకసారి చితక్కొట్టుకొని వేసుకుంటే మంచిది. అలా అయితే బాగా ఫ్రై అవుతాయి. లేదంటే పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకుని కలుపుకున్న తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. రెండు 3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని
సాల్ట్ కూడా వేసుకోవాలి. గరిటెతో బాగా కలుపుకోవాలి. బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఏ విటమిన్. ఈ ఏ విటమిన్ వల్ల కళ్ళకి చాలా మంచిది. కళ్ళులో ఉన్న దృష్టి లోపాన్ని కూడా నివారించవచ్చు. క్యారెట్, బీట్రూట్ కంటికి చాలా మంచిది. అలాగే బ్లడ్కి సంబంధించి కూడా బీట్రూట్ చాలా మంచిది. బీట్రూట్ను కట్ చేసే ముందు వాటర్లో ముందు ఒకసారి బాగా కడుక్కుని తర్వాత తొక్క తీసి డైరెక్ట్గా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కారం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాం, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగి ఉంచుకున్న బీట్రూట్ ముక్కలను బాండీలో వేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. అవి ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఒకసారి గరిటెతో బాగా కిందన పైన మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మ్యాక్సిమం హీట్లో పెట్టుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. బీట్రూట్ ఇంకా కొంచెం గట్టిగానే ఉంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకుని బాగా కలుపుకుని ఇప్పుడు మూత లేకుండా 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మూత లేకుండా ఫ్రై చేయడం వల్ల అందులో ఏమన్నా వాటర్ ఉంటే ఇంకిపోతుంది. అలా 5 మినిట్స్ బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై బాగా ఉడికింది. గరిటెతో మెత్తగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లోలో పెట్టాలి. ఒకసారి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని
సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బీట్రూట్ ఫ్రై రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ఈ బీట్రూట్ ఫ్రై మీరు కూడా ట్రై చేస్తారు కదూ. ధన్యవాదములు.